హాయ్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య అయిన ఆమెకి సెక్స్ కోరికలు పుడతాయి. వాటిని మీరు తీర్చాలని తహతహలాడిపోతూ ఉంటారు. మొహమాటం కొద్దీ ఒక్కోసారి వాటిని నోటితో చెప్పకపోయినా వారి శరీర భాషని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. మరి ఆమె ఉద్రేకంలో ఉందని, ఆమెకి సెక్స్ కావాలని చెప్పే ఆ చిహ్నాలు ఏమిటో ఇప్పుడు చూడండి. పీరియడ్స్లో నొప్పులు అని చెప్పుకుంటూ ఉంటుంది. పీరియడ్స్లో స్త్రీలకి క్రాంప్స్ వస్తాయి. ఇవి చాలా బాధను, ఇబ్బందిని కలిగిస్తాయి. మనం నొప్పిలో ఉన్నప్పుడు ఎవరైనా విసిగించారనుకోండి, ఎంత కోపం వస్తుంది. అమ్మాయిల్లో మూడ్ మారడానికి కూడా కారణం ఇదే. ఈ నొప్పులు ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నొప్పుల నుంచి ఆమెకి ఉపశమనాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? శృంగారంలో భావప్రాప్తి. ఇది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. స్త్రీ శరీర నిర్మాణం అలాంటిది. అందుకే సింగిల్ అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో హస్తప్రయోగం చేసుకుంటారు. అదే భాగస్వామి ఉన్న అమ్మాయిలు సెక్స్ కోరుకుంటారు. మొహమాటం కొద్దీ సెక్స్ కావాలని అడగకపోయినా తమ పీరియడ్స్లో నొప్పుల గురించి ప్రత్యేకంగా ఆడవాళ్ళు వివరిస్తూ ఉంటారు. దీనిని బట్టి ఆమె మీ నుంచి ఉపశమనాన్ని ఆశిస్తుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఆమె నొప్పికి మీరు మందు రాయాలని కోరుకుంటూ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆమెకి శృంగారం కావాలో లేదో ఓసారి మీరే అడగాలి. తను చిరునవ్వు నవ్వితే ఆలస్యం చేయకుండా ఆ పని మీరు మొదలు పెట్టాలి. శ్వాస గట్టిగా ఆడుతూ ఉంటుంది. సెక్స్ చేస్తున్నప్పుడు గమనించారా? శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకలా జరుగుతుందో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో గుండెపోటు వేగవంతం అవుతుంది. ఎందుకంటే శరీర భాగాలకి రక్తం వేగంగా కావాలి కాబట్టి. ఈ ప్రాసెస్లో శరీర భాగాలకి ఆక్సిజన్ కూడా ఎక్కువగా వేగంగా అందాలి. అందుకే మనం గట్టిగా వేగంగా శ్వాస పీల్చుకుంటాం. ఇదంతా భావప్రాప్తి కావాలనుకున్నప్పుడు శృంగారంలో ఇలా జరుగుతుంది. స్త్రీకి భావప్రాప్తి కావాలనుకున్నప్పుడు ఇలానే జరుగుతుంది. ఆమె వేగంగా గట్టిగా శ్వాస తీసుకుంటుంది. చూపులు మీ వైపే చూస్తుంది. శ్వాస గట్టిగా ఆడుతూ ఉంటుంది. అంటే ఆమె శరీరం భావప్రాప్తి కోసం సిద్ధపడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆమె కామోద్రేకంలో తప్పించిపోతుంది. అందుకే శ్వాస తీసుకునే తీరు మారింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమా అని మీరు అడిగారనుకోండి, ఏం లేదు అని ఆమె నవ్వేసిందనుకోండి, ఇక మరో ఆలోచన లేకుండా మీరు మంచంపై ఎక్కండి. ఆమెతో కలిసి చెమట చిందించండి. శృంగారంలో పాల్గొనండి. తనతోనే ఉండాలి అంటోంది అనుకోండి. మీరు ఏదో రెస్టారెంట్కి వెళదామని ప్లాన్ చేశారు, కానీ ఆమె వద్దు అంటోంది. సినిమాకి తీసుకెళ్తా అని మీరు మాటిచ్చారు, కానీ మాట ముందే ఎందుకులేండి అంటూ ఆమె మొండిగా అంటూ ఉందనుకోండి. ఊరికే కబుర్లు పెట్టుకుందాం ఇంట్లోనే అని ఆమె అంటూ ఉంటుంది. అక్కడే అర్థం చేసుకోండి, ఆమె సాయంత్రం ఇంట్లో పెద్ద ప్లానే వేసింది అని. రొమాంటిక్ నైట్ని ఆమె కోరుకుంటుంది అని మీరు ఇక అర్థం చేసుకోవాలి. కేవలం కబుర్లే పెట్టుకోవడానికి భాగస్వాములు బయటి ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోరు కదా. ఇద్దరు సమయాన్ని గడపాలి అంటే కేవలం కబుర్లతోనే కాలం గడిచిపోదు అని ఆమెకు ఎలాగో తెలుసు. అదే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఆమె ఎక్కడికి వద్దు, ఇంట్లోనే ఉందాం అంటూ చూపులతో మీకు సంజ్ఞలు తెలియచేస్తే అంతకు మించిన సూచిక ఏం కావాలి? మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. విననట్టుగా ఉంటూ కళ్ళతో మూగ భాషతో ఎంతో మీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ భాగస్వామి చూపులు మీకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? మరి చూపులు ఉద్దేశాలు అర్థం అయితే ఇక ఆలస్యం చేయడం తప్పే కదా. పొగడ్తలు మొదలు పెట్టండి.
అమ్మాయిలకి పొగడ్తలంటే విపరీతమైన ఇష్టం. పొగడ్తలు ఆమె ముఖంపై చిరునవ్వును తెప్పిస్తాయి, అందమైన బిడియాన్ని తెప్పిస్తాయి. ఆ సమయంలో ఆమె నవ్వే నవ్వు ఎంత అందంగా ఉంటుందో కదా. ఆ సమయంలో ఆమె నవ్వే నవ్వు ఎంత అందంగా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. పొగడ్తలు అమ్మాయిల అందాన్ని పెంచుతాయి. అందుకే అబ్బాయిలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పొగుడుతూ ఉంటారు. కానీ అబ్బాయిల విషయంలో అలా కాదు. అబ్బాయిలు ఇటు పొగడ్తలకి పెద్దగా పొంగిపోరు, అటు అమ్మాయిలు పెద్దగా పొగడ్తల వర్షాన్ని కురిపించరు. కానీ ఆమె పొగిడింది అంటే స్పెషల్ కారణమే ఉంటుంది అని అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. మీ భుజాలు ఎంత బలంగా ఉన్నాయో అని ఆమె అనవచ్చు. మీ గడ్డం చాలా సెక్సీగా ఉంది అని కూడా ఆమె చెప్పవచ్చు. ఇంతకు ముందటి సెక్స్ సెషన్స్ యొక్క జ్ఞాపకాలని నెమరు వేస్తూ మీరు అప్పుడు చేసిన పనులని మెచ్చుకుంటూ ఉండవచ్చు. ఇదంతా ఆమె ఎందుకు చేస్తుంది? మూడు బాగుంది కాబట్టి. బాగున్న మూడు అంటే మంచి హార్మోన్స్ ఆమెలో విడుదల అవుతూ ఉన్నట్టు అర్థం. ఇదంతా జరుగుతోంది అంటే ఏమిటి అర్థం? ఆమె తన మూడుకి తగ్గ చర్యలు మీ నుంచి కోరుకుంటూ ఉంది. బెడ్ మీద మీతో ఆటలు ఆడాలని అనుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. సరిపోని వేళ ఇప్పటిదాకా సెక్స్ మొదలు పెట్టకముందు ఆమె సెక్స్ కోరికలని ఎలా గుర్తుపట్టాలో చూసాం. కానీ ఆమె కోరికలు కేవలం సెక్స్ మొదలు కావడానికి ముందే కాదు, సెక్స్ పూర్తయ్యాక కూడా ఉండవచ్చు. ఎందుకంటే స్త్రీలలో మల్టిపుల్ ఆర్గాజం ఉంటాయి. ఆమె పురుషుల స్ఖలనం జరగగానే డౌన్ అయిపోదు. ఆమె రెండోసారి భావప్రాప్తి దగ్గరగా వచ్చినప్పుడో లేదంటే ఇంకా తొలి భావప్రాప్తి దగ్గరే ఉన్నప్పుడో స్ఖలనం జరిగి ఆమె దాహం తీరకుండానే పురుషుడి పని ఆగిపోతే అప్పుడు ఆమె తన సెక్స్ కోరిక తీరలేదు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మీరు బెడ్ మీద నుంచి లేచి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆపే ప్రయత్నం చేస్తుంది. మీ చేతులని తీసుకుని తన కామోద్రేక కేంద్రాల దగ్గర పెడుతూ ఉంటుంది. మీపైనే చేయి వేసి పడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ముద్దాడే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు మగవారు ఆమె కోరిక తీరలేదు అని అర్థం చేసుకోవాలి. బాధ్యతగా మళ్ళీ శృంగారంలో పాల్గొని ఆమెకు భావప్రాప్తిని కలిగించాలి. సెక్స్ కోరికలు ఒక లింగానికి తక్కువ ఉంటాయి, ఒక లింగానికి ఎక్కువ ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. మగవారితో సమానంగా స్త్రీలకి సెక్స్ కోరికలు ఉండొచ్చు, ఉంటే మగవారి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఏదైనా వ్యక్తిని పట్టే ఉంటుంది. సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటే వారు చెడ్డవారు అని కాదు. మన కోరిక వలన ఇంకొకరికి నష్టం వాటిల్లనంత వరకు, అలాగే మన కోరిక వలన పనులకి ఆటంకంగా మారనంత వరకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నా నష్టమేమీ లేదు. సెక్స్ కోరికలు అందరిలో ఒకేలా ఉండవు. హార్మోన్ల బ్యాలెన్స్, వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి సెక్స్ కోరికలు ఉంటాయి. కొందరు పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి జరగవచ్చు, మరికొందరు పురుషులలో తక్కువగా జరగవచ్చు. అలాగే స్త్రీలలో ఈస్ట్రోజన్ ఉత్పత్తిలో తేడాలు ఉండొచ్చు. ఈ తేడాలు సెక్స్ కోరికల్ని పెంచుతాయి, తగ్గిస్తాయి. సామాజిక కారణాల మూలాన అమ్మాయిలు పెద్దగా సెక్స్ కోరికలని బయట పెట్టరు, అంతే తప్ప ఆమెకి సెక్స్ కోరికలు ఉండవని కాదు. అలాగే ఆమె సెక్స్ కోరికలు ఉంటే ఆమెకి క్యారెక్టర్ లేదని కాదు. పురుషుడు అయినా స్త్రీ అయినా ఇద్దరివి మానవ శరీరాలే. ఓ వయసులోకి వచ్చాక ప్రతి శరీరం కొన్ని కోరికల్ని కోరుకుంటుంది. వాటి పర్యవసానమే ఆమెలో కలిగే శృంగార కోరికలు. వీటిని పురుషులు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇది మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.